హాయ్ నమస్తే. నిన్నటి ఇల్లాలి స్టోరీలో కంటిన్యూషన్ చూద్దామా? కంటిన్యూషన్కి వెళ్తే, మాకు నీ పేరు తెలీదమ్మా, నీ పేరు అమ్మని మాత్రమే తెలుసు అని చెప్పిన పిల్లలు, నాన్నగారి పేరు మీద ఉత్తరాలు వస్తాయి, ఆయన్నంతా పేరుతో పిలుస్తారు గనక మాకు తెలుసు, నీ పేరు నువ్వు మాకెప్పుడూ చెప్పలేదు కదమ్మా, పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు. అంతలో ఆ ఇల్లాలికి, అవును కదా, నాకెవరు ఉత్తరాలు రాస్తారు, అమ్మా నాన్న వాళ్ళు 12 నెలలకు ఒకసారి వచ్చి పలకరించి పోతారు. ఇక అక్కా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఏదైనా పెళ్లి పేరంటాల్లో కలుసుకొని మాట్లాడడం తప్ప ఉత్తరాలు ఉండవు అని ఆలోచించి ఇంకా నిరాశ చెందుతుంది. ఆమెకు అశాంతి ఎక్కువైపోతుంది. తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటి ఆవిడ పేరంటానికి పిలవటానికి వస్తుంది. పోనీ ఆవిడకైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసి, మరే మీ పేరు నేను అడగలేదు, మీరు చెప్పలేదు, మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అనో, లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉండే ఆవిడ, లేక సురేష్ సార్ భార్య అని చెప్పుకుంటాం తప్ప అని చెప్పి చెప్తుంది. అంతలో ఆ ఇల్లాలకి ఇంకా బాధ అనిపిస్తుంది. లాభం లేదు, ఇక భర్త గారొక్కరే శరణ్యం, ఆయనకు గుర్తుండే ఉంటుంది అనుకుంటుంది. కానీ ఆ ఇల్లాలకి తెలియని విషయం ఏమిటంటే, భర్త అనేవాడికి అసలు గుర్తే ఉండదు అని, కేవలం ఏమే ఒసే అవి మాత్రమే గుర్తుంటాయి. తరువాత రాత్రి భోజనాల దగ్గర భర్తని అడిగింది, ఏమండి, నా పేరు మర్చిపోయానండి, మీకు గుర్తుంటే చెప్పరా అని అడిగింది. భర్త గారు చాలా పెద్దగా నవ్వి, అదేమిటోయ్, ఎన్నడూ లేనిది ఇవాళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు, నిన్ను పెళ్ళైన నాటి నుండి ఏమోయ్ అని పిలవటం అలవాటైపోయింది, నువ్వు కూడా అలా పిలవకండి, నా పేరుతో పిలవండి అని చెప్పలేదు కదా అంటాడు. అందువల్ల నేను నీ పేరు మర్చిపోయాను, అయినా ఇప్పుడేమైంది, అందరూ మిసెస్ సురేష్ అంటున్నారు కదా అంటాడు. అందుకు ఆ ఇల్లాలు, మిసెస్ సురేష్ కాదండి, నా అసలు పేరు నాకు కావాలి, ఎలా ఇప్పుడు అని ఆవేదనతో అడుగుతుంది తన భర్తని. అందుకు తన భర్త, నువ్వు చదువుకున్నావు కదా, సర్టిఫికేట్స్ మీద పేరుంటుంది కదా, వెళ్ళి చూసుకో అని సలహా ఇస్తారు. అంతలో ఆ ఇల్లాలు వెళ్ళి సర్టిఫికేట్స్ కోసం బీరువా అంతా వెతుకుతుంది. అందులో చీరలు, నగలు, వెండి వస్తువులు తప్ప ఏమీ ఉండవు. తర్వాత తనకి సడన్గా గుర్తు వస్తుంది, పెళ్ళై వచ్చేటప్పుడు తన సర్టిఫికేట్స్ తీసుకురాలేదు, అవి అక్కడే పుట్టింట్లోనే వదిలేసి వచ్చాను కదా అని ఆలోచన వస్తుంది. వెంటనే నేను ఊరు వెళ్ళి నా సర్టిఫికేట్స్ తీసుకొని నా పేరు కనుక్కొని 2 రోజుల్లో వచ్చేస్తానండి అని తన భర్తని అడుగుతుంది. అందుకు తన భర్త, బాగానే ఉంది, పేరు కోసం ఊరు దాకా వెళ్ళాలా, నువ్వు ఊరెళ్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, ఎవరికీ రావు కదా అని అంటాడు ఆ నాథుడు. దానికి ఆ ఇల్లాలు, 2 రోజులే ఎలా అయినా కష్టపడండి, అడ్జస్ట్ చేసుకోండి, అయినా నా పేరు తెలియకుండా ఎలా బ్రతకడం, ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు గనక సరిపోయింది, గుర్తొచ్చాక కష్టంగానే ఉందండి నాకు అని బ్రతిమలాడి బయటపడుతుంది ఆ ఇల్లాలు. ఇంటికి వెళ్ళగానే భర్త పిల్లలు లేకుండా వచ్చిన కూతుర్ని చూసి, ఒక్కదానివే వచ్చేవేంటమ్మా, ఎలా ఉన్నావు అని అమ్మా నాన్న ఆప్యాయంగా పలకరిస్తారు. కానీ ఆ పలకరింపులో కొంత సందేహం ఉండిపోలేదు. ఆ తర్వాత వాళ్ళమ్మా నాన్నని, నా పేరేంటమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఆ ఇల్లాలు. ఇంతవరకు ఈరోజు ఎపిసోడ్. రేపు కంటిన్యూషన్ చేద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.